నిజాలని చెప్పి జనాలు నమ్ముతారనుకుంటానవా? నా ఆధార్ కార్డు, నా ఫ్యామిలీ ఆధార్ కార్డులన్నీ నీకు పంపిస్తా. ఆధార్ కార్డులు కొడతావో లేదా రిజిస్టర్ ఆఫీసులకు పోతావో, నువ్వు చెప్పినావు కదా, నువ్వు చెప్పిన చోటే కాదు, నువ్వు చెప్పని చోటైనా సరే నా పేరు మీద, నా హితులు సన్నిహితులు ఎవరి పేరు మీద అయినా సరే ₹1 ఆస్తిని నిరూపించు. లేదా 5 సంవత్సరాలు నీ దుర్మార్గాల మీద నేను మాట్లాడతా, నువ్వు ఈ 2 సంవత్సరాల్లో మరకసిరి నియోజకవర్గంలో పరిపాలన గురించి అట్లనే చర్చకు రా. ఏం మాట్లాడుతున్నావు ప్రకాష్ రెడ్డి? అరే ఒరే అని మాట్లాడతావా? మేము అనలేమా? నేను స్పష్టంగా ప్రకాష్ రెడ్డి నా సవాల్ని స్వీకరించు. గురువారం సాయంకాలం వరకు నీకు టైం ఇస్తా అన్నా. నేను నీ ఇంటి దగ్గరికి వస్తా. నేను నారా లోకేష్ గారి బినామీని నిరూపించాలి, నాకు 7 కోట్ల విల్లా ఎక్కడుందో నిరూపించాలి, నేను మడకసిరలో నా ఆఫీసు పరిస్థితిని నాదని చెప్పి నేను కొన్నానని చెప్పి చెప్తాన్నావు కదా, లీజుకు తీసుకొని నేను అనంతపూర్ నుంచి పోయాను కాబట్టి నా కార్యకర్తలకి నాకు ఉండడానికి కార్యాలయం కావాలి కాబట్టి వైశాస్తో లీజుకు తీసుకొని టెంపరీగా షెడ్లు వేసుకున్నా. నీకంటే కార్యకర్తలంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, భూస్వామి మాదిరి ఇంట్లో ఉంటే ఇంటి దగ్గరికి వస్తారనే అహంకారం నీది. అందుకే నీకు ఎక్కడ కూడా నీ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయము కేర్ ఆఫ్ అడ్రస్ ఉండదు. ఎవరైనా సరే అనంతపూర్కి రావాలి నీకోసం. మాది ఆ సంస్కృతి కాదు. నా కార్యకర్తలకి, నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకి గౌరవ మర్యాదలతో ఉండాల్సినటువంటి కార్యాలయం ఉండాలి కాబట్టి నేను కార్యాలయం లీజుకు తీసుకొని ఏర్పాటు చేసుకున్నా. అది కూడా నాదని చెప్పి మాట్లాడతావు. ఎవడైనా నీకు సమాచారం ఇస్తా ఉండేది? కనీసం వాస్తవమా అవాస్తవం అని చెప్పి మాట్లాడేది లేదా? ఇప్పుడు ఈ అర్ధగంటలో నీ గురించి వచ్చినటువంటి మీ వైసీపీ నాయకులు అనంతపూర్ గుత్తి రోడ్లో ఉన్న స్టేట్ బ్యాంక్ బిల్డింగ్ కథ ఏంటి? మేడా కుటుంబానికి చెందిన 20 కోట్ల రూపాయలు విలువ చేసే బిల్డింగ్ బ్యాంక్ యాక్షన్లో ఏ విధంగా కొట్టేశారు? ఆ బిల్డింగ్ ఎక్కడో కాదు, పసుపుల గ్రాండ్. ఇప్పుడు పసుపుల గ్రాండ్ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. అమ్మా డైరీ సమీపంలో ఎకరం 2 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. 30 ఎకరాల భూమి ఎట్లొచ్చింది ప్రకాష్ రెడ్డి? అంటే ఎమ్మెల్యేలు అందరూ మీలాగే చేస్తారు, ఖచ్చితంగా ఉంటాయని అని అనుకుంటున్నావా? ఇవన్నీ ఇప్పుడు ఈ అర్ధగంటలు వచ్చినట్టు నాకన్నీ. ఇది ఏదో ఇల్లు లేని, బాడీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్తా ఉన్నావు. పాపం ఇంటి రెంటు కట్టలేని నువ్వు రంగరంగ వైభవంగా మీ అన్న కూతురు పెళ్ళెట్లా చేస్తావయ్యా? ఎవరి కొంప గుల్చి చేస్తావయ్యా? ఎవరి దయాదాక్షిణ్యాలతో చేస్తావయ్యా? ఒక కుర్రబ సోదరుడికి బాడీ గట్రా స్వామి అని చెప్తే ఇప్పటికీ బీదరుపులు అరుస్తా ఉన్నావు. మరి మొన్ననే కదా చేసింది పెళ్ళి నువ్వు, నీ అన్న కూతురుది పెళ్లి చేసింది మొన్ననే కదా. ఎన్ని కొంపలు కూల్చి చేస్తేవి అనాలనా మేము? మాట్లాడే ముందు ప్రకాష్ రెడ్డి స్పష్టంగా నా సవాల్, నువ్వు ఏదైతే నా గురించి మాట్లాడినావో అవి నువ్వు నిరూపించాలి. నీకు గురువారం సాయంకాలం వరకు సమయం ఇస్తా ఉన్నా. లేని పక్షంలో నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. నువ్వంటే మాట మీద ఉండవు, మీసం తీసేసుకుంటానంటావు, మీసం తీసేసుకోవు. పరిటాల సునీత గారు నా మీద గెలిస్తే మీ ఈసం తీసేసుకుంటానని చెప్పి ప్రగల్భాలు పలుకుతీవి, మీసం తీసేసుకోలే. నేను మాట మీద ఉంటా. నువ్వు నిరూపించు. నేను రిజైన్ చేస్తా. తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు నిరూపించాలి. లేకపోతే ఏం చేస్తావు ప్రకాష్ రెడ్డి? నీ పార్టీకి రిజైన్ చేస్తావా లేదా ఒక చెప్పు దెబ్బ తింటావా? తప్పుడు కూతలు కూసి నన్ను సమాజంలో హేళనగా మాట్లాడినందుకు శిక్ష అనేది ఉండాలి కదా. నేను రిజైన్ చేయడానికి సిద్ధం నా ఎమ్మెల్యే పదవికి. నువ్వేం చేస్తావు? నీ పార్టీకి రాజీనామా చేస్తావా? మీసం తీసేసుకునే విధంగా పారిపోతానంటే కుదరదు. నువ్వు మాట్లాడే ప్రతి అవాస్తవానికి మౌనంగా ఉండే రకం కాదు. నువ్వు ఏ భాషలో మాట్లాడతావో నేను అదే భాషలో మాట్లాడతా. నీది రాయలసీమే, నాది రాయలసీమే. నీది అనంతపూరే, నాది అనంతపూరే. ఒకవేళ నువ్వు ఫ్యాక్షన్ నుంచి వచ్చిండొచ్చు, నేను పోరాటాల నుంచి వచ్చిన. నీలాంటి ఉడత ఊపుల్ని 20 సంవత్సరాల్లో ఎంతో మందిని చూసిన ప్రకాష్ రెడ్డి. నీలా అరుపులకి భయపడే రకం కాదు నేను. నేనున్నది, నువ్వున్నది నీ ఇంటికి నా ఇంటికి 1/2 కిలోమీటర్ కూడా లేదు. నీ ఆఫీస్కి నాకి 10 నిమిషాలు నడుచుకుంటూ పోతే, నీ ఇంటికి 15 నిమిషాలు నడుచుకుంటూ పోతే గట్టిగా మాట్లాడితే భయపడతామనుకుంటున్నావా? నీ కార్యకర్తలను బెదిరించినట్లు, నీకు ఇల్లు రెంట్కి ఇచ్చే బెదిరించినట్లు, ఈఎంఐ కార్లు తీసుకుపోవడానికి వస్తే బెదిరించినట్లు అందరినీ బెదిరిద్దాం అనుకుంటా ఉన్నావా? నా సవాల్ని స్వీకరించాలి. నీలో ప్రవహించేది నీ అబ్బ రక్తమైతే నా సవాల్ని స్వీకరించు. నమస్కారం.